డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి, వాటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఒక ఇండియన్ ఇన్వెస్టర్ ఫారెన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే గ్లోబల్ కానీ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇండియన్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంకా వెరైటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఈ రోజు మనం మాట్లాడుకునేది మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైనా గ్లోబల్ గా ఇంటర్నేషనల్ కంపెనీస్ లో ఏదైనా ఇన్వెస్ట్ చేయగలమా లేదా అనేది గురించి మాట్లాడుకుంటాం. అది కూడా మ్యూచువల్ ఫండ్స్ లో చాలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇలాంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫండ్స్ అనేది లాంచ్ చేస్తుంటది. దీంట్లో మన ప్రతి ఒక్క ఇండియన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. అది ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. చేస్తూ వాళ్ళు చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఫండ్స్ ఉంటాయి. దాన్ని జనరల్ గా ఏమంటారంటే ఒక గ్లోబల్ ఫండ్, ఒక ఇంటర్నేషనల్ ఫండ్, ఆ వర్డ్ అనేది యాడ్ చేసి ఫండ్ అనేది క్రియేట్ చేస్తుంటారు. దీంట్లో ఏంటంటే సార్, ఈ మన ఇన్వెస్టర్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మన లిమిట్స్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది గ్లోబల్ ఎక్స్పోజర్ చేసేటప్పుడు. సో ఆ చేసేటప్పుడు అంటే మనం చూద్దాం సార్ ఆ లిమిట్స్ ఎంత వరకు ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు ఇండస్ట్రీ వైజ్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో 700 crores వరకు మనం లిమిట్ ఉంటుంది. దానికంటే ఒకవేళ ఎక్కువ చేయడానికి పర్మిషన్ ఉండదు సార్. సో అలాగే ఈటీఎఫ్స్ లో ఎక్స్చేంజ్ ఈటీఎఫ్ లో ఏమో 100 crores లిమిట్. సో ఇప్పుడు ఇండివిజువల్ ఏఎంసీస్ తీసుకుందాం సార్. ఇండివిజువల్ ఏఎంసీస్ తీసుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే 100 crores వరకే చేయగలుగుతారు. ఓకే, ఒక ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 100 crores వరకే చేయగలుగుతారు. అది ఇప్పుడు ఈటీఎఫ్స్ లో తీసుకుందాం సార్. ఇండివిజువల్ ఏఎంసీకి అక్కడేమో 30 crores. లో 30 crores ఈటీఎఫ్స్ లో. మ్యూచువల్ ఫండ్స్ లో ఏమో 100 crores వరకు చేసుకోవచ్చు. దానికంటే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి పర్మిషన్ లేదు, దానికంటే చేయలేరు, ఇన్వెస్ట్ చేయలేరు. ఈ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫండ్స్ లో అనేది చేయలేరు అన్నమాట. సో ఇప్పుడు మన ఒక సామాన్య ఇన్వెస్టర్ ఎవరైతే ఇండియాలో ఉండి సంపాదిస్తున్నారో వాళ్ళకి ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. అంటే ఇండియాలో ఉండి ఫారిన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు, రైట్? సో దీనివల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్? ఒకటి ఏంటంటే మనం ఆల్వేస్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డైవర్సిఫై అవుతుంటది. అన్ని ఒక 30, 40, 50 కంపెనీ స్టాక్స్ డైవర్సిఫై అవుతూ ఉంటది అనుకుని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఏంటి మనకి డైవర్సిఫికేషన్ గ్లోబల్ కూడా వస్తుంది. అంటే సార్, అంటే ఇప్పుడు ఇలాంటి ఫండ్స్ లో ఓవర్సీస్ లో అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయా, మన లోకల్ కంపెనీస్ ఏమంటారా? డొమెస్టిక్ కూడా ఉంటుంది సార్. ఉంటది. అదే మీ కింద లిమిట్స్ గురించి మాట్లాడాను చూసారా, అంత అమౌంట్ వరకే మనం గ్లోబల్ ఫండ్స్ మీద పెట్టగలుగుతాం, అంటే స్టాక్స్ మీద. అంటే ఏమేదంటే సార్, ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి ఆ ఫండ్ లోని, మన కంపెనీస్ కూడా మిక్స్ అయ్యి కూడా ఉంటాయి అంట. డొమెస్టిక్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మొత్తం కంపెనీ గ్లోబల్ ఉండదండి, ఇండియన్ కంపెనీస్ కూడా ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే గ్లోబల్ ఫండ్స్ లో బయట ఉండే కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయగలిసే ఫెసిలిటీ ఈ ఫండ్స్ లో ఉంటుంది. కాకపోతే లిమిట్ ఉంది దానికి. మీకు చెప్పినట్టుగా ఇందాక చెప్పాను కదా, లిమిట్స్ పరంగా ఎవరైతే ఏఎంసీస్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. దానికంటే ఒకవేళ ఎక్కువ ఫండ్స్ వచ్చి చేయాలనుకున్నా చేయలేరు వాళ్ళు. సో ఇవన్నీ ఒక ఇన్వెస్టర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీ డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ కానీ అడిగితే చెప్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సార్, కొన్ని ఫండ్స్ అంటే రికమెండేషన్స్ కాదు, ఒక ఇన్వెస్టర్ కి అర్థం అవడానికి ఫండ్ నేమ్స్ ఎలా ఉంటది అనేది చెప్పడానికి నేను చెప్తున్నాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. చూడండి, యుఎస్ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అంటే యుఎస్ కంపెనీస్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఆ ప్లాన్ లో. నెక్స్ట్ తీసుకుందాం సార్, ఎస్బిఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్. సో గ్లోబల్ గా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏదైనా కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లాన్ లో పెడుతుంటారు.
సో నెక్స్ట్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ. ఓకే. సో ఇలాగా ప్రతి ఒక్క ఏఎంసీ ఒక గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అనేది లాంచ్ చేస్తుంటారు. సో ఈ చూసుకుని ఆ పోర్ట్ఫోలియో చూసుకుని ఏ కంపెనీలో పెట్టారు ఏంటి చూసుకుని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి అడ్వాంటేజెస్ ఏంటంటే వెల్ డైవర్సిఫైడ్ అక్రాస్ గ్లోబల్. ఓకే. రెండోది గ్లోబల్ ఎక్స్పోజర్, అంటే ఒక ఇండియన్ ఒక ఫారిన్ కంట్రీలో ఇన్వెస్ట్ చేయగలిసే ఫెసిలిటీ అనేది మనకి ఇస్తున్నారు. కాకపోతే ఆ లిమిట్ ఉంది, ఆ లిమిట్ వరకు వాళ్ళు చేయగలుగుతారు. అండ్ సార్ వన్ థింగ్, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ కి వీటికి కూడా ఎగ్జిట్ లోడ్ అనేది సేమ్ ఉంటుంది అంటారా? ఎగ్జిట్ లోడ్ సేమ్ ఉంటుంది సార్, ఎందుకంటే మన సేమ్ స్కీమ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఓన్లీ స్టాక్స్ అనేది యాడ్ చేస్తుంటారు ఆ ప్లాన్ లో. అంటే ప్లాన్ టు ప్లాన్ మీకు ఎగ్జిట్ లోడ్ అనేది 1% అలా ఉంటుంది జనరల్ గా, విత్ ఇన్ 1 year తీసేస్తాయి. ఎక్స్పెన్స్ రేషియోస్ అనేది మారుతూ ఉంటుంది ప్లాన్ టు ప్లాన్. అది 1.5 అలా ఉంటుంది. అది ప్లాన్ టు ప్లాన్ మారుతూ ఉంటుంది సార్, ఫిక్స్డ్ ఏం కాదు. ఎగ్జిట్ లోడ్ కొన్ని ప్లాన్స్ లో 1% ఉంటుంది, కొంత ప్లాన్స్ లో తక్కువ ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద ఏఎంసీ సార్, అది ఫిక్స్డ్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ మనం ఈ ఫండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒక ఇండియన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసే ఫెసిలిటీ మన దగ్గర ఉంది. అది ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంది. సార్ ఇప్పుడు ఈ ఫండ్స్ లో ఫారిన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి లిమిటేషన్స్ అనేవి పెట్టారు కదా సార్ మన గవర్నమెంట్ లో. ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే 700 సంథింగ్, ఈటీఎఫ్స్ అయితే 300 crores నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అన్నారు. ఆ లిమిటేషన్స్ అనేవి మనకి అంటే మనకు అనుగుణంగా పెట్టారంటారా, లేకపోతే సంథింగ్ బయటికి వెళ్ళే మనీ అవుట్ఫ్లో ఆపడానికి పెట్టారంటారా? లేదు సార్, అది బెటర్ ఎక్స్పోజర్. అంటే ఒక ఇండియాలో ఉండి ఇండియన్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవి ఇండియన్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుని ఒక 30 నుంచి 40 నుంచి ఒక 50 స్టాక్స్ పెట్టి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తుంటాం మ్యూచువల్ ఫండ్. ఇక్కడ స్పెసిఫికల్లీ ఏమవుతుందంటే గ్లోబల్ ఫండ్స్ లో ఫారిన్ కంపెనీస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. మన డబ్బుల్ని ఇప్పుడు గూగుల్ ఉంది, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఐఫోన్ ఉంది, అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం మనకి. ఒక ఇండియన్ ఏఎంసీస్ త్రూ ఫారిన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం, దానివల్ల మనకి మంచి బెటర్ రిటర్న్స్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద లార్జ్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి సెట్ అయ్యి ఉంటది. సో అలాంటి కంపెనీస్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ కదండి ఇండియాలో ఉండి. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఒకసారి ఇలాంటి ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇలాంటి దీని గురించి కావాలి అనుకుంటే మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు.